పరమ పూజ్య స్వామి వివేకానంద జయంతి ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తాళ్ళపల్లి రాజశేఖర్ సార్ గారికి, ప్రముఖ హైకోర్టు న్యాయవాది, అలాగే అవిలిగణపూర్ మండల ఎంఆర్ఓ సార్ నవీన్ సార్ గారికి, అవిలిగణపూర్ గ్రామ సర్పంచ్ సవిత శ్రీకాంత్ సార్ గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యలక్ష్మి మేడం గారికి, ఉపాధ్యాయులు మరియు ఇక్కడ పోలీస్ శాఖ అధికారికి, ఎస్ఎంసి చైర్మన్ శ్రీనివాస్ సార్ గారికి, మరియు మిత్రులు, ఉపాధ్యాయులు, మా యువజన సంఘ సభ్యులందరికీ మరియు విద్యార్థులందరికీ కూడా స్వామీజీ యొక్క 160వ జయంతి మరియు యువజన దినోత్సవం యొక్క శుభాకాంక్షలు. స్వామీజీ 1863లో విశ్వనాథ దత్త, భువనేశ్వరి దేవ్ అనే దంపతులకు స్వామీజీ వారు జన్మించడం జరిగింది కలకత్తా నగరంలో. ఆయన చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేసేవాడు, కానీ ఆధ్యాత్మిక విషయంలో చాలా మంచి పట్టు అనేది ఆయనకు ఉండే. ఆయన సన్యాసుల పట్ల కానీ పేదల పట్ల జాలి అనేది అప్పటి నుండే ఆయనకు వచ్చేది. ఆయన మన రామకృష్ణ పరమహంస పరిచయం ఏర్పడింది. అప్పుడు ఏర్పడిన తర్వాత నాకు దేవుని చూడాలనే కోరిక అనేది వివేకానందుడికి ఉంటుంది అన్నట్టు. నాకు దేవుని ఎవరు చూపిస్తారు, ఎవరు చాలా సెర్చ్ చేస్తాడు ఆయన. వెతకంగా రామకృష్ణ పరమహంస పరిచయం ఏర్పడిన తర్వాత అప్పుడు నువ్వు దేవుని చూసావా అని రామకృష్ణ పరమహంసను వివేకానంద స్వామి అడగడం జరుగుతుంది. అప్పుడు నేను చూశాను, నిన్ను ఏ విధంగా నేను చూస్తున్నానో అదేవిధంగా నేను దేవుని చూస్తున్నాను అని అప్పుడు రామకృష్ణ పరమహంస గారు చెప్పడం జరిగింది. అయితే ఈయన నాకు గురువు, నాకు జ్ఞానాన్ని చెప్పే గురువు అని అప్పుడు రామకృష్ణ పరమహంస దగ్గర వివేకానందుడు శిష్యరికము పొందడం జరుగుతుంది.